అన్నాడు, మీరు అంటున్నారు. ఆయన 3 రాజధానులు అన్నాడు, మీరు 3 రాజధానులు అన్నారు. కొంత డబ్బులు ఇచ్చి కొంతమందిని కూర్చోబెట్టి అమరావతి రైతులందరినీ ఇబ్బంది పెడతానికి టెంట్లు వేసి వెళ్ళిపోయే వాళ్ళ మీద చెప్పులు విసరతాం. మరి చంద్రబాబు నాయుడు గారు వెళ్తే ఆయన మీద ఎగబడి దాడి చేపిస్తాం. అలా జరిగింది. మరి 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మావి గన్ అంటున్నాడు. మావి గన్ అంటే ఏంటి అర్థం? మావి గన్ అంటే ఏంటి అర్థం? దానికి సమాధానం చెప్పమనండి. మా అంటే మచిలీపట్నం అంటున్నాడు, వి అంటే విజయవాడ అంటున్నాడు, జి అంటే గుంటూరు అంటున్నాడు. ఏంటి ఇది? అంటే 3 కలిపి పెట్టమని చెప్పి ఆయన చెప్తున్నాడు. గతంలో నేను విశాఖపట్నం పెట్టమని చెప్పాడు. ఆయన వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉండబోతున్నాడు అంటే నీ నోట్లో మాటే కదా, నువ్వు చెప్పింది వీళ్ళు చేస్తారా? అంటే నువ్వు చెప్పగానే 3 రాజధానులు అనగానే 3 రాజధానులు చేయాలి, మావి గన్ అనగానే మావి గన్ చేయాలి, లేకపోతే మాది గన్ అని అంటారు వాళ్ళు. మాది గన్ అంటారు, మర్చిపోయి మావి గన్ అన్నారు. మాది గన్ అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మావి గన్ అంటే ఏంటి? దానికి ఒక సొల్యూషన్, దానికి ఒక మంత్రం ఉండేది కదా. మావి గన్ అంటే ఏంటి? అది మావి గన్ అంటే ఏంది? ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదైనా చేద్దామంటే ముందు చూపుగా వెళ్తాడు. ఈ పని చేయాలి, ఇట్లా చేయాలి, రేపొద్దున భావితరాలకి మనకందరికి ఉపయోగపడేటట్టు ఉండాలి. హైదరాబాద్లో చేశాడు. అట్లాగే ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు మన ఇప్పుడు పక్కనే ఉన్న హైవే, ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినాక 83లో రోడ్డు వేశారు, 85లో రోడ్డు వేశారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంగా బీజేపీ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉన్నప్పుడు ఆ రోడ్డు వేసి వారదేశారు. అలాగే కృష్ణలంక నుంచి మొదలుకొని అవినిగడ్డ దాకా కట్టకి ఇరువైపులా రోడ్లు వేశారు. అక్కడ రేపల నుంచి మళ్ళీ అవనిగడ్డ వెళ్తానికి బ్రిడ్జి ఒకటి వేశారు. ఆ బ్రిడ్జి సగంలోనే ఆగిపోయినాక 2005లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినాక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కి ఆ బ్రిడ్జిని పూర్తి చేసి దాని మీద రాకపోకలు సాగించారు. అట్లాగే నువ్వు చేయిపోయావా అమరావతిని కూడా? నువ్వు ఎందుకు మడుగుని పెడుతున్నా? ఎవరి కోసం మడుగుని పెడుతున్నా? ఇవన్నీ కాదనుకొని నువ్వు అంటున్నావంటే ఎవరి సొమ్ము దుర్వినియోగం అయ్యిద్ది? ప్రజల సొమ్ము యొక్క దుర్వినియోగం అయ్యేది. నువ్వు 3 రాజధానులు అంటావు, మరి లేకపోతే మావి గన్ అంటావు. ఎవరి డబ్బు దుర్వినియోగం అవుతుంది? ఎవరి మీద భారం పడుతుంది? మన మీదేగా. మావి గన్ అనే దానికి అర్థం చెప్పాలి కదండి. మావి గన్ అనే దానికి అర్థం ఒకటి చెప్పాలి కదా, పలానని. అది చెప్పదు. చంద్రబాబు నాయుడు బినామీలు అంటాడండి ఆయన. ఎందుకంటే ఆయన కోసం ఎంతోమంది కంపెనీలు వచ్చి అమరావతిలో మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటున్నారు. ఈయన ఉన్నప్పుడు ఒక్కటి రాలా. ఎందుకు వస్తారు? ఆయన చూసి భయం, ఈయన చూసి గౌరవం. అందుకని చంద్రబాబు నాయుడు కోసం పెట్టుబడిదారులు వస్తారు, ఇక్కడే పెట్టుబడులు పెడతారు. చక్కగా రాజధాని, మన కళల రాజధాని కాదు, రాజధాని నిర్మిస్తారు కంపల్సరిగా.